అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, ఎంపీడీఓ బి పద్మశ్రీలు ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మశ్రీ మాట్లాడుతూ అహింసా మార్గంతో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని భారతదేశమంతా ఘనంగా జరుపుకోవటం అలవాటు చేసుకోవాలన్నారు. అంతేకాదు గాంధీజీ పుట్టినరోజున దేశంలో మాంసం మద్య విక్రయాలను ప్రోత్సహించరాదని అన్నారు. జాతీయ అహింసా దినోత్సవంగా మహాత్మా గాంధీ జయంతిని జరుపుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయని అన్నారు. ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే ప్రతి భారతీయుడు హింసను విడనాడి అహింసా సిద్ధాంతంతో అభివృద్ధి పదంలో పయనించాలన్నారు. భారతదేశానికి మహాత్ముడు చేసిన సేవలను ఈ సందర్భంగా సూర్యకుమారి కొనియాడారు. స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాలు పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల. ఈరోజు గాంధీ జయంతి అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు గాంధీ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మండల పరిషత్ అధ్యక్షుల వారికి, ఇతర సిబ్బందికి, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మనం ఈ గాంధీ జయంతిని జరుపుకుంటున్నాము ఈరోజు. ఎందుకంటే గ్రామానికి స్వరాజ్యం వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న లక్ష్యంతో గాంధీజీ గారు మనకి చెప్పడం జరిగింది. ఆయన మరణానంతరం గాంధీజీ గారిని జాతిపితగా మనకి చేస్తూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని, గాంధీ గారి పుట్టినరోజుని అహింసా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి మనకి మన భారత ప్రభుత్వం అప్పట్లోనే తీర్మానించింది. అలానే 2007వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు ఈరోజు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా మనకి చెప్పడం జరిగింది. ఆ ఇదితో మనం ప్రతి సంవత్సరం కూడా గాంధీ గారి సిద్ధాంతాలని, భావాల్ని ఎంపీపీ గారు మాట్లాడారు. గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మండల ఎంపీఓ గారికి, ఏఓ గారికి, ఇతర పెద్దలకు, పీటీ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మీడియా వారికి, ప్రజాప్రతినిధులకు కష్టపడి తీసుకొచ్చిన మహానుభావులు, ప్రాణాలకు కూడా తెగించి అన్ని విధాలుగాను మన దేశం అసలు పేదరికమే ఉండకూడదని, అందరూ కూడా విద్యావంతులుగా ఉండాలని ఆయన మెయిన్ ఉద్దేశం. అలాగే ఆయన మన దేశానికి ఎంత సేవ చేశారనేది ఒక మాటలో చెప్పాలంటే, అప్పుడున్న గవర్నమెంట్ ఆయన మన కరెన్సీ మీద ఆయన గుట్ట వేశారంటే ఆయన మన దేశానికి ఎంత సేవ చేశారన్నది మనకి అర్థం అవుతుంది. అంచేత మనం అందరం కూడా ఆయన బాటలో నడవాలని, ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా, వాళ్ళు ఏ పోస్టులోనే ఉన్నాయి, ఎక్కడున్నా సరే వాళ్ళకి తోచినంత ఆయనలాగే నడవాలని, ఆయనలాగే ప్రజలకు సేవ చేయాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను.